సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. ఆ దిశగా పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు, రెండో పక్కన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే. రెండు కూడా సైకిలే సింబల్. అందరూ కూడా ఈయనకు ఓటేయమని అడగడానికి నేను వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. కొండపల్లి శ్రీనివాస్ గారు గాని అప్పలనాయుడు గాని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. గెలిపిస్తారా చెల్లెమ్మలో మిమ్మల్ని అడుగుతున్నా. గౌరవనీయులు పెద్దల అశోక్ గారు, ఇక్కడే మాజీ శాసనసభ్యులు కేఏ నాయుడు గారు, ఎప్పుడు కూడా నియోజకవర్గానికి బాగా సేవలు అందించాడు. కానీ ఈరోజు ఒక యువకుడిని కూడా తేవాలని శ్రీనివాసుని పెడితే మనస్ఫూర్తిగా సమర్థించినటువంటి కేఏ నాయుడిని మీ అందరి తరపున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయనకి ఇంకా ఉత్సాహం ఉంది, భవిష్యత్తులో పనిచేయగలుగుతాడు. తప్పకుండా పార్టీ పరంగా గుర్తింపు ఉంటుంది. అన్ని విధాల వారి సేవలు పార్టీ కోసం ఉపయోగించుకుంటాం. ఇంకో పక్కన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు, జనసేన నాయకులు సురేష్ గారు, బీజేపీ నాయకురాలు పావని గారు, ఈరోజు నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఏ ఉత్సాహం ఉందో దానికంటే మంచి ఉత్సాహం చూశాను మీ దగ్గర నుంచి. 10-15 ఏళ్లకు మన పేరు ఒకసారి ఆలోచిస్తే 2004 వరకు ఇలాంటి మీటింగులు పెట్టేవాడిని మా చెల్లెమ్మలతో అక్కలతో. ఆ రోజు ఏం చేయబోతానో చెప్పేవాడిని. మైక్ కొంచెం మంచి. ఆ రోజు నేను చెప్పేవాడిని, మీరు కూడా బాగా హుషారుగా నేను చెప్పినటన్ని ఫాలో అయ్యేవారు. ఒక్కసారి ఎన్నికలవి మోసగాళ్లు మళ్ళా వస్తారు, రకరకాల మాయమాటలు చెప్తారు. కానీ ఒక్కసారి గతాన్ని మీరు నెమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర చూడండి. 1986లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఆ రోజు సమాన హక్కు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పిచ్చాడు. ఏం తల్లి చూశారు కదా మీరే. నిన్నే వాళ్ళ చెల్లి చెప్పింది, నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఈయన ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు, నాకు అప్పు కింద ఇచ్చాడని. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈయన దయాదాక్షిణ్యాలు కాదు. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టాడు. స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు, ఈరోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు. ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని రాజకీయాల్లోకి తెచ్చింది నందమూరి తారక రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చిన తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలు బాగా చదువుకోవడానికి ప్రతి కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకు హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం, మండలానికి జూనియర్ కాలేజీ పెట్టాం, డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టి పిల్లలందరినీ బాగా చదివించాం. ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. అదే సమయంలో నేను ఒకటి ఆలోచించాను, చదువు అనేది ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో
రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు చాలా మంది బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం, ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాను, చదువుకునే పిల్లలకు బాగానే ఉంది, చదువుకోని వాళ్ళకి ఏం చేయాలనుకున్నప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీరు ఆ విషయం, ఎందుకంటే మళ్ళీ ఆ డాక్రా సంఘాల్లో ఉండే చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్లీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మాది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఇది కాకుండా మీలో చైతన్యం తీసుకొచ్చాం. ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఇంకో పక్క మీరు చూస్తే 97లోనే బాలికా శిశు సంరక్షణ పథకం, ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు, మగపిల్లలే కావాలనుకునే రోజులు నేను ప్రోత్సహించాలని ఆ రోజు ఒకటి ఆలోచించా. ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్లయ్యే సమయానికి ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక భరోసా ఇచ్చాను, అలాంటి కార్యక్రమాలు చేశాం. మగపిల్లలు స్కూలుకు పోతారు, సైకిళ్లు దొక్కుతారు, ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం, మీరు కూడా ప్రోత్సహించరు. అందుకే 8, 9, 10వ తరగతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ముందుకు పోవాలని, మగపిల్లలేగా సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా దొగ్గతారు, మగపిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్పీకర్ గా ప్రతిభా భారతిని పెట్టాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రైతు బజారు, లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 14 నుంచి మీరు ఒకసారి చూస్తే కడాన ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఒకటి ఆలోచించారు, నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో
10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఏం చేస్తానో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి 11 రకాలైనటువంటి ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం. ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను, ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య. గంటల తరబడి వంటింట్లో ఉండేవాళ్లు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్లలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరు ఇవ్వనప్పుడు నేను ఇచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నవజాత శిశువులకి బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను. బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ. కొంతమందికి పెళ్లిళ్లు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కానుక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్లీ అదే మరిగా తల్లికి వందనం ఒక కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ఉండేట్టుగా ప్రతి సంవత్సరం స్కూలుకు పిలిపించి మీ కాళ్లు గడిగి మీకు పాదాభివందనం చేశామంటే దానికి కారణం మీరు 9 మాసాలు మోస్తారు, కంటారు, కష్టపడి చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే అది మంచిది కాదు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వందనం కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, ఇప్పటికి 22 కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే 2029కి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంటు గాని అసెంబ్లీలో గాని మీ అందరికి కూడా సీట్లు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో వేదిక పైన మగవాళ్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా ఆడబిడ్డలు ఉండే పరిస్థితి వస్తుంది. అది నా ఆలోచన, అది జరుగుతుంది. అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఏమ్మా పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఇంటి అద్దె పెరిగిందా లేదా? ఇంకో పక్క ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? కడాన కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా ఇంట్లో? శుభ్రంగా మీ దగ్గర కూడా మీరు చేసే ఆదాయంలో కూడా దబాయించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నేను ఒకప్పుడు నేర్పించేవాడిని. మీరు మగవాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలో కూడా చెప్పా ఒకప్పుడు మీకు అందరికీ. మళ్లీ ఆ రోజులు వస్తాయి. మిమ్మల్ని అందరినీ శక్తివంతంగా చేసి ఏం చేయాలో చేద్దాం. నేను ఒకటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ధరలు పెరిగాయి, అన్ని విధాల నష్టపోయారు. దానికి తోడుగా ఈరోజు చూస్తే మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అమ్మా అని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా. డిఎస్ఏ పెట్టారని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఏది లేదు. కానీ ఈ సైకో అయితే ప్రతిరోజు చెప్పే మాటలు వింటా ఉంటే చాలా భయంకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చాడు తప్ప ఏమీ చేసే పరిస్థితులు లేరు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కేఏ నాయుడు గారు మాట్లాడారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట చెప్పలేకపోతున్నారు. చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి, మగవాళ్లు జే బ్రాండ్ లిక్కర్కి అలవాటు అయిపోయి
డ్రగ్స్ కి అలవాటు అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీరు ఇంకొక పక్క చూస్తే ఎవడైనా సరే గంజాయి తీసుకున్న వాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఆ మత్తులో వాళ్లే ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఈ అన్ని పరిణామాల వల్ల 5 సంవత్సరాల రాష్ట్రంలో 50% మహిళలపైన దాడులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చింది. 80% మహిళలు అదృశ్యమైపోయే కేసులు పెరిగిపోయినాయి. మిస్సింగ్ కేసులు ఎక్కువ పెరిగిపోయినాయి. 50% పెరిగాయి. మహిళలపైన వేధింపులు పెరిగాయి. లైంగిక వేధింపులు 32% పెరిగాయి. దాడులు 32% పెరిగాయి. కడాన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు. ఆనందంగా ఉండవలసిన మహిళ, ఇంటికి లక్ష్మిగా ఉండవలసిన మహిళ ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఈరోజు ఇంకొక లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఈరోజు నేను ఆలోచించడం, భవిష్యత్తులో బాధుడు లేని సంక్షేమమే మా విధానం. పన్నులు తగ్గిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, మీ ఆదాయాన్ని పెంచుతాం. అది ఏ విధంగా చేస్తాం కూడా నేను చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే, లేకుంటే డబ్బులు పంచితే అది సస్టైనబిలిటీ ఉంటుందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మగవాళ్లు గాని ప్రతిరోజు ఇంట్లో అప్పు తీసుకొచ్చి పొలాలు తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే తిరిగి పే చేసే శక్తి లేకపోతే ఏమవుతుంది? దివాలా తీస్తారా లేదా అని అడుగుతున్నా. అదే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ ఉంది. పోలవరం కాలువలు ఇక్కడికి వచ్చి గజపతి నగరంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, రైతులకు ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. తద్వారా మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. ఒక పరిశ్రమ వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఒక కాలేజ్ వస్తే ఆ కాలేజీలో పిల్లలు చదువుకుంటారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. తద్వారా మెరుగైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచం అంతా పోయే పరిస్థితి వస్తుంది. అవి చేయకుండా ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, దివాలా తీశాడు. ఈ రోజు అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను సూపర్ 6 ఒకటి తీసుకొచ్చాను. ఇందులో మహాశక్తి, మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందులో తల్లికి వందనం. 2 పిల్లలుంటారు, లేకుంటే 3 పిల్లలుంటారు. మీకు 15,000 ఇస్తారని 12,000, 13,000 ఇచ్చాడు. అందరి పిల్లలకి ఇస్తారని ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు. అంటే మీ ఉద్దేశం, వీళ్ళ ఉద్దేశం 2 పిల్లలుంటే ఒకరిని చదివించి ఒకరిని మళ్ళా పొలం దగ్గరకో పశువుల కాపరిగా పెట్టాలి. నా ఉద్దేశం అది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని చదివించాలి. అందుకే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ప్రపంచానికి కూడా వీళ్ళు అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవది, మీరు చూస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. అంటే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గవర్నమెంట్ వస్తానే మీరెక్కడికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసేసరికి పోయి రావాలన్నా, మార్కెట్కి పోయి రావాలన్నా, మీ పుట్టింటికి పోయి రావాలన్నా ఫ్రీగా తిరగండి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఎవరైనా అడిగితే నేనే డ్రైవర్ని, చంద్రన్నే మీకు డ్రైవర్. మీరు క్లియర్ గా చెప్పండి. అభివృద్ధికి గాని
మా ఆడబిడ్డల రక్షణకు గాని మా ఆడబిడ్డల ఎంపవర్మెంట్ గాని నేనే డ్రైవర్గా ఉండి మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే మీకంత ఖర్చులు కూడా డబ్బులు లేకుండా అవస్థపడుతున్నారు. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపద మా ఆడబిడ్డలకి ఇస్తాం. ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయల చొప్పున 12 నెలల్లో 18,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాదు, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. 90,000 9 లక్షలు ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత మాది. అదే కాదు, 10% ఏదైతే 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తానని చెప్పాను. అవన్నీగా ఉపయోగించుకుంటే మీకు చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఒకప్పుడు నేను మీ ఊరిలో ఉండి వనరుల ఆధారంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ప్రోత్సహించాం. మీరు చాలా వస్తువులు తయారు చేసేవారు. కొంతమంది ఆడబిడ్డలు మలేషియా పంపించాం, ప్రపంచం మొత్తం పంపించాం. మీరు తయారు చేసిన వస్తువులు విదేశాల్లో కూడా అమ్మించిన సందర్భం ఉంది. దాన్ని ఇప్పుడు కూడా డాక్రా బజార్లో పెట్టాం. ఇవన్నీ కూడా చేశాం. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఉచితంగా ఇంకొక పక్క నేను చెప్పాను, ఎప్పుడో దీపం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన తర్వాత రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగాయి, గ్యాస్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు వాడమే మానేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా మీకు ఇస్తా. మళ్లీ మీ ఖర్చులు తగ్గిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమమ్మా నీళ్లు వస్తున్నాయా మీ ఇంటికి అని అడుగుతున్నా. నాగరిక ప్రపంచంలో ఉన్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ మంచినీళ్ళు మాత్రం రావు. ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. అందుకే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా, ట్యాప్ ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లలో అన్ని ఇండ్లు అన్ని గ్రామాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జల్ జీవన్ మిషన్ ఉంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు కూడా వీళ్ళు ఉపయోగించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది కేంద్రం ఇస్తానన్న వీళ్ళ అసమర్థత వల్ల ఆ డబ్బులు ఉపయోగించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. పక్కన తెలంగాణలో అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తే ఇక్కడ నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడి ముఖ్యమంత్రి నీళ్లు ఇవ్వలేడు. గాని మీ ఇంటికి డోర్ డెలివరీ ఉంది. మద్యం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు కావాలన్నా మద్యం మీ ఇంటికి పంపిస్తున్నాడు. గంజాయి మాత్రం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. అందుకే ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా, నా ఆలోచన, నా ఆశయం. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈ రోజు నుంచి నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ల దృష్టిలో పెట్టుకునే పని చేస్తా. మీకు అది కూడా కొంతమందికి అనుమానం రావచ్చు, ఎట్లా చేస్తారని కూడా. మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లు 30 ఏళ్లకు మునిపైతే, నేను చిన్నప్పుడైతే మా ఊర్లో కరెంటు కూడా ఉండేది కాదు. నేను ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే కరెంటు వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు కూడా సరిగా వచ్చేది కాదు. అప్పుడే నేను సంస్కరణ తీసుకొచ్చాను. చాలా మంది నన్ను వ్యతిరేకించారు. అవి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జవాబుదారీతనం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీద మీరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని మీకు కావలసిన కరెంటు మీ ఇంటి దగ్గరనే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గాని చేసుకుంటే మీకు అవసరమైతే కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటారు, మీ ఇంటికి మీరే వాడుకుంటారు. మీ పొలంలో సోలార్ పంప్ సెట్స్ పెడితే కరెంటు వాడుకుంటారు. సర్ప్లస్ వస్తే గవర్నమెంట్కి ఇస్తారు. ఇలాంటి వినూత్నమైన విధానాల వల్ల
ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాను. ఒకప్పుడు నేను చూసేవాడిని, గ్రామాలకు రోడ్లు కూడా ఉండేటే కాదు, కనీసం వాహనాలు ఉండేటే కాదు. ఈరోజు డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. ఇలాంటి వినూత్నమైన మార్పులు జరుగుతున్నాయి. అయితే డబ్బులు సంపాదించడం ఈజీ అయిపోయింది, కానీ ఆ డబ్బులు కొంతమందికి పరిమితం అవుతున్నాయి. ఏ టాటానో, లేకపోతే మీరు చూస్తే రిలయన్స్, లేకపోతే అదానిలో వీళ్లే అనుభవించి ఈ పేదవాళ్ళకు రాని పరిస్థితి వస్తా ఉంది. నా ధ్యేయం, నా ఆలోచన ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, అది కూడా ఉపయోగించుకుని ఈ ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందిస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి రెండు కూడా సమన్వయం చేసి మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇవన్నీ సమీక్ష చేయాలంటూ బాధగా ఉండేది, మనకు చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. నా ఆలోచన ఒకటి, ఒకప్పుడు ఇప్పుడు రోడ్లు వచ్చాయి, రోడ్లకు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. పీపీపీ మోడల్, అది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఒక రోడ్డు వేరే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు యూజర్స్ కింద కార్లు పోతే, లారీలు పోతే, బస్సులు పోతా ఉంటే డబ్బులు వసూలు చేసుకుంటారు. అదే స్కూటర్ పోయినా, ఎడ్ల బండి పోయినా, ట్రాక్టర్లు వచ్చినా దాని డబ్బులు వసూలు చేయరు. పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా డబ్బులుండే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి రోడ్లు బ్రహ్మాండంగా వేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ ఇదే ఆలోచిస్తున్నా. చాలా మంది డబ్బులు సంపాదించారు. మీరు సంపాదించింది ఈ సమాజం వల్ల వచ్చారు. నా ఆలోచన ఒకటే, భవిష్యత్తులో బాగా డబ్బులు సంపాదించిన టాప్ లో ఉండే 10% బాగా వెనుకబడి ఉన్న పేదవాళ్ళని ఒక 20-30% పైకి తీసుకురాగలిగితే చాలా వరకు పేదరికం నిర్మూలన అవుతుంది. దాని మీద నేను శ్రద్ధ పెడతా. ఒకటే హామీ ఇస్తున్నా, ఏం చేస్తానో మీరే చూస్తారు. సంస్కరణల ద్వారా సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే సంస్కరణల ద్వారా ఈ పేదవాళ్లకు అండగా ఉండి ప్రజలే ఆస్తిగా పెట్టుబడిగా చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒక పేద కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు, ఈ 6వ తరగతి 7వ తరగతి చదువుతా ఉంటారు. వాళ్ళని మంచి స్కూల్లో పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించి ఏ చదువు చదువుకుంటే వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయో అలాంటి చదివించగలిగితే ఆ జనరేషన్ మీరైతే కష్టపడ్డారు, కానీ మీ పిల్లలు డబ్బులు సంపాదిస్తారు. అక్కడి నుంచి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉండదు, మీకు కూడా ఇబ్బందులు ఉండదు. ఈరోజు చాలా వరకు కొన్ని చూస్తూ ఉంటారు మీరందరూ. ఈరోజు దేశంలో మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా పిల్లలు బాగా చదువుకుని అమెరికాకు పోతే బాగా డబ్బులు అక్కడ సంపాదించి తిరిగి ఇంటికి 50,000 లక్ష రూపాయలు పంపిస్తున్నారు. భూములు కూడా కొనే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టించడమే కాదు, ఆదాయం పెంచడమే కాదు, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచడం, అదే మరిగా ఆ డబ్బులతో మళ్లీ మీ ఆదాయాన్ని పెంచి మీ జీవితాల్లో వెలుగు తేవాలనేది నా ఆలోచన. ఇది చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒకటే నమ్మకం వచ్చింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా కేంద్రం కూడా చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. మనం కొన్ని హామీలు ఇచ్చాం, రెండు కూడా అనుసంధానం చేసుకుంటాం. డాక్రా సంఘాలకు కూడా ఇప్పుడు చెప్పాను నేను, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఏమేం చేయగలుగుతాం అన్ని చేస్తాం. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నన్ను 40 ఏళ్లు గౌరవించారు. తెలుగు జాతిలో నాకిచ్చిన గౌరవం ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ ఈ సైకో వచ్చిన తర్వాత నన్ను గాని, పవన్ కళ్యాణ్ గాని, చిరంజీవిని గాని అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి, అశోక్ను గాని అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చాడు. ఏది ఏమైనా నా ఆలోచన ఒకటి, నన్ను గౌరవించిన మీకు న్యాయం జరగాలి.
నా జీవితంలో శేష జీవితం రాత్రింబగుళ్ళు కష్టపడడం కాదు, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, మీ రుణం తెచ్చుకునే వరకు నేను కష్టపడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను చేసిన పనులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ నగరానికి పోతే నేను 95లో చేసిన పనులు ఈరోజు ఆ తెలంగాణ మొత్తం మంచి ఆదాయం వచ్చి చాలా వరకు ప్రభుత్వంలో వెసులుబాటు వచ్చింది, సంపద సృష్టించాం. అది తెలంగాణకు వెళ్ళింది, అక్కడ కూడా తెలుగు జాతి ఉంది. కానీ నా బాధ 50% జనాభా ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా ఆ విధంగా చేయాలని నేను అమరావతికి నాంది పలికాను. పోలవరం 72% పూర్తి చేశాను. 16 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూలు చేశాను. ప్రపంచమంతా తిరిగాను. విశాఖపట్నం కేంద్రంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాను. అన్ని పోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటా. 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో ఈ 5 ఏళ్లలో దానికి రెట్టింపుగా పనిచేస్తా, రాత్రింబగుళ్ళు పనిచేస్తా, మీ రుణం తీర్చుకుంటాను, మీ సమస్యల పరిష్కారం చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంఎన్ ఛానల్ ద్వారా రైతాంగానికి నీరు ఇవ్వాలని, కొండపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయాలని, పోలవరం ఎడమ కాలువ అలైన్మెంట్ మార్చాలని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని ఈ సమావేశాలు హామీ ఇస్తూ, మళ్లీ ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, ఏమమ్మా నేను చెప్పింది మీకు అర్థమైందా తల్లి అని అడుగుతున్నా. అర్థమైందమ్మా? ఎవరి వల్ల మీకు లాభం వచ్చిందమ్మా? ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల తెలుగుదేశం వల్ల లాభం వచ్చిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందని అడుగుతున్నా. మళ్లీ మీరు ఏమారితే మనకు ఇబ్బందులు వస్తాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మహిళలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు న్యాయం చేసే కూటమి ఈరోజు ఎన్డీఏ కూటమి. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా నానా మాటలంటున్నాడు, బూతులు తిట్టే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా మేమెవ్వరికి భయపడం. మీకు మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సమర్థవంతంగా ఫేస్ చేస్తాం. ఈసారి ఎన్నికల్లో మీరందరూ ఇదే ఉత్సాహంగా పనిచేయండి. మీరు ఇంకొక విషయం మీ అందరూ చెప్పాలి. మహిళలు ఎప్పుడు కూడా చాలా తెలివైన వాళ్ళు. మగవాళ్ళు ఎమోషన్లో పోతారు, కానీ మా ఆడబిడ్డలు మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. మీరు ఒక పని చేయండి, మీ సెల్ ఫోన్ ఉంటుంది, లేకుంటే మీ పుస్తకం ఉంటుంది, మీ ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఒకప్పుడు ఎంత ఖర్చు ఉంది, ఇప్పుడు ఎంత ఖర్చు అయింది. రెండోది, ఇప్పుడు నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను బటన్ నొక్కానంటాడు. బటన్ నొక్కితే మీకేం వచ్చింది? 2. మూడోది, ఈ 2 బేరే చేసుకోండి. మీకు వచ్చిందెంత, మీ దగ్గర బొక్కిందెంత, మీ లాభమా నష్టమా? మూడోది, మీ పేరుతో ఒక్కొక్క కుటుంబం పేరుతో 10 లక్షలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కడతాడు, ఈ అప్పు మీరే కట్టాలా? అంటే అప్పులు చేసి పప్పు కూడా తినేవాడు కావాలా, సంపాదించి మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మీ ఆదాయాన్ని పెంచే పార్టీ కావాలనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 19 రోజులే ఉంది, ఇంట్లో కూర్చోండి. మీరు మీ పిల్లలు, మీరు కానీ ఏదైనా డౌట్ ఉంటే, చదువుకున్న పిల్లలుంటే వాళ్ళు కూడా కూర్చొని పెట్టుకోండి. మీ కొడుకుంటే కొడుకు గాని, భర్త ఉంటే భర్త మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం మళ్లీ కంటిన్యూ అయితే మీరు ఈ రాష్ట్రంలో ఉండగలుగుతామా? కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒకటి తీసుకొస్తున్నాడు. ఎప్పటి నుంచో మనందరికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది చాలా సెంటిమెంట్. మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన భూమి, అది మనం కష్టపడి సంపాదించుకున్న భూమి.
ఆ భూమి పైన మీరు చూస్తే పట్టాదారు పాస్ బుక్ ఉంది. ఉందామా పట్టాదారు పాస్ పుస్తకం? అందులో ఫోటో ఎవరిది ఉంది? ఇప్పుడు ఎవరి ఫోటో ఉంది? జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. అవునా కాదా? ఆయన ఇచ్చాడు ఆ భూమి మీకు. ఆ భూమి మీ మామో మీ తాతో మీ తండ్రో ఇచ్చారు. అవునా కాదా? మీ భూమి పైన ఆయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఏ ఎక్స్టెంట్ పోయాడంటే సైకో మీ పొలాలున్నాయి, సర్వే రాళ్లు వేశాడు. సర్వే రాళ్లలో కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు. తీసేయండి అవన్నీ. అంటే ఇప్పుడు ఇంకొక పని చేస్తున్నాడు. రేపటి నుంచి ఏ డాక్యుమెంట్ ఉండదు మీ పొలానికి. 10-1 ఉండదు, అడంగల్ ఉండదు, పట్టాదారు పాస్ బుక్ ఉండదు. అన్ని కూడా ఆన్లైన్ లోనే ఉంటాయి. ఆ ఆన్లైన్ లో మేనేజ్ చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన మీ లెక్క మారిస్తే ఇంకా మీ పని అయిపోయింది. మీ నెంబర్ మారిస్తే, ఎందుకంటే కంప్యూటర్లో ఒక ప్రమాదం ఉంది. ఒక డాక్యుమెంట్ ఉంటే ఒకప్పుడైతే జమాబందీ పెట్టి ఈ భూమి నీదేనని కన్ఫర్మ్ చేసిన రోజులు అవన్నీ. ఇప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి డాక్యుమెంట్స్ ఇచ్చి ఏదైనా కానీ కావాలని కొంతమంది దుర్మార్గులు ఎక్కడ లిటిగేషన్ చేస్తే దానిపైన పోరాడే సాక్ష్యాలు మీకున్నాయి. దాన్ని కాపాడుకునే విధంగా ఉంది. ఈ చట్టం వస్తే చాలా ప్రమాదం. రౌడీలు, దొంగలు, నేరస్తులు మీ ఆస్తులు కొట్టేసినా అడిగే పరిస్థితి ఉండదు. అలాంటి తిక్క ఈ మనిషి ఒక తిక్క మనిషి, తిక్కలోడు. చాలా విషయాలు చేసేస్తున్నాడు. ఆ తిక్కలోడు ఏం చేస్తాడో తెలియదు. ముందే అహంకారి, విధ్వంసాలు చేస్తా ఉంటాడు. అహంకారికి సైకో నేచర్ వచ్చిందనుకోండి, పిచ్చోడి దగ్గర రాయిస్తే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తాడు? కొడితే మిమ్మల్ని కొడతాడు, లేదంటే పక్కోళ్ళు కొడతాడు, లేకపోతే అతనైనా కొట్టుకుంటాడు. అంతే కదా? ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు. అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నా కోసరం కాదు, మీకోసరం, మన పిల్లల కోసరం, మన భవిష్యత్తు కోసరం అందరం జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాత. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తున్నాం. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, గెలిపిస్తామంటే. ఇప్పుడు మీరు అడగాల్సిన రా గెలిపిస్తామని గట్టిగా చెప్పండి. ఓకే, గుడ్.